ఈ ఒక్క యాప్‌తో క్రియేటర్స్ అందరూ లాక్స్‌లో ఎర్న్ చేస్తున్నారు. బట్ దీని గురించి ఎవ్వరు మాట్లాడరు. హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బావ్స్. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మై గర్లీస్ ఔట్ దేర్. మీరు ఫస్ట్ టైమ్ నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐయామ్ భావన అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేనొచ్చేసి ఒక బెస్ట్ యాప్ చెప్తాను. క్రియేటర్స్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ యాప్‌ని ఏంటంటే ఆల్మోస్ట్ 15,000 ప్లస్ క్రియేటర్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఈ యాప్ యూజ్ చేయడం చాలా సింపుల్ అండ్ అందరూ మోస్ట్‌లీ మీరు కూడా చూసే ఉంటారు. సో దీని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు అప్‌కమింగ్ క్రియేటర్ కావచ్చు, లేదా కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసినా, మీరు ఒక చోట స్టక్ అయిపోయారంటే మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. సో అదేంటంటే విష్లింక్ అనే యాప్ అనమాట. సో ఈ యాప్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు లేదా చూసే ఉంటారు. ఈ యాప్ ఏంటంటే క్రియేటర్స్‌కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ విష్లింక్ అంటే ఏంటో చెప్తాను. విష్లింక్ అనేది ఇప్పుడు మనకి ఒక బ్రాండ్ ఉంది కదా! సో బ్రాండ్‌కి, కంటెంట్ క్రియేటర్స్‌కి మధ్యలో ఉండి సో మనకి కమిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డాటన్‌కి ప్రోడక్ట్‌ని చెప్పానంటే, సో ఈ ప్రోడక్ట్ లింక్ నేను ప్రొవైడ్ చేశాను మీకంటే, మీరు ఆ లింక్ పైన నుంచి క్లిక్ చేసిన తర్వాత ఏదైనా తీసుకున్నారు అంటే మనం ఎంత సేల్ చేస్తామో దాన్ని బట్టి మనకి కమిషన్ అనేది ఉంటుంది. సో దీన్నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. సో కంటెంట్ క్రియేషన్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో విష్లింక్ అనేది ఇలా మనకి యూజ్ అవుతుందనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో సింపుల్‌గా చెప్తాను. సో నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ పైన ట్యాప్ చేసిన తర్వాత ప్లే స్టోర్‌లో కానీ, యాప్ స్టోర్‌లో కానీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట యాప్‌ని. సో డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు కావాలంటే రెఫరల్ కోడ్ అనేది ఉంటుంది. సో నా కోడ్‌ని యూజ్ చేశారంటే నాకు కొంచెం కమిషన్ అనేది వస్తుంది. బ్యూటీ బై బావ్స్ నా కోడ్. సో డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేసుంటాను. లేదా స్క్రీన్ పైన కూడా యాడ్ చేస్తాను. మీకు ఒకవేళ నాకేదైనా హెల్ప్ చేయాలని అనుకుంటున్నారంటే నా కోడ్‌ని యూజ్ చేస్తే నాకు కొంచెం కమిషన్ అనేది వస్తుందనమాట. సో ఇలా మనం యాప్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాలనమాట. సో ఫోన్ నంబర్ మనం ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌ని ఈ విష్ లింక్‌తో లింక్ అప్ చేయాలనమాట. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్‌ని కానీ, పాస్వర్డ్‌ని కానీ ఎంటర్ చేసిన తర్వాత అది లింక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఈ విష్ లింక్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ అవుతుందనమాట. సో దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా మీషో కంటెంట్ చూసుకునేటప్పుడు లైక్ మీషోనే కాదు ఏదైనా కంటెంట్ చూసేటప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ కావాలంటే లింక్ అని కమెంట్ చేస్తారు కదా! సో అలా లింక్ అని కమెంట్ చేసిన తర్వాత మీ డీఎమ్స్‌లోకి ఆ లింక్ అనేది వస్తుంది. దీని గురించి ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే మీరు ఒక చిన్న క్రియేటర్‌గా ఉన్నప్పుడు లైక్ మీకు మహా అయితే ఒక 10-15 లింక్స్ అండ్ కమెంట్స్ వచ్చాయంటే మీరు మాన్యుయల్‌గా వాళ్ళకి డీఎం చేయడం కానీ, లేదా రిప్లై ఇవ్వడం గానీ హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ అదే మనకు కొన్ని సార్లు ఏంటంటే మన కంటెంట్ వైరల్ అయింది. సో వైరల్ అయిన కంటెంట్ మనకి ఒక 1,000,000 వ్యూస్ వచ్చాయి. ఆ 1,000,000 వ్యూస్‌లో మనం చూసామంటే 5,000 మనకి కమెంట్సే ఉంటాయి. సో 5,000 కమెంట్స్ మనం 5,000 మందికి మనం రిప్లై ఇచ్చి వాళ్ళ మెసేజ్‌లోకి వెళ్ళి లింక్ యాడ్ చేయాలంటే ఎంత కష్టం కదా! బట్ అలాంటి కష్టం క్రియేటర్స్ ఎవరికీ లేకుండా విష్ లింక్ వాళ్ళు ఇలా మనకి ఆటో డీఎం అనే ఆప్షన్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఒక వీడియోకి మనం లింక్‌ని యాడ్ చేసామంటే వాళ్ళు లింక్ అని కమెంట్ చేసిన వెంటనే వాళ్ళకి రిప్లై ఇచ్చి అండ్ అలానే వాళ్ళ డీఎంలోకి లింక్స్ అనేది పంపిస్తుందనమాట. చాలా సింప్లిఫై అయిపోతుంది. బెస్ట్ టూల్ ఇది. సో ఈ ఎంగేజ్ ఆప్షన్‌ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే అట్‌లీస్ట్ మనం ఒక సేల్స్ అయినా చేయాలనమాట. సో అదెలా చేయాలి అంటే ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను మీకు. మనమే ఒకటి సేల్ చేసుకుంటే సరిపోతుంది. సో నేనిక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది యాడ్ చేస్తాను. ఫస్ట్ మీరేం చేస్తారంటే ఆ ప్లస్ అనే కనిపిస్తుంది కదా! సో ఆ ప్లస్ సైన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వస్తుంది, యూట్యూబ్ పోస్ట్ వస్తుంది, ప్రొడక్ట్ కలెక్షన్ వస్తుంది, సింగిల్ పోస్ట్ వస్తుంది. సో ఫస్ట్ మనం సింగిల్ పోస్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక లింక్ యాడ్ చేయమని మనకు అడుగుతుందనమాట. ప్రొడక్ట్ లింక్‌ని మనం ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ అని కనిపిస్తుంది కదా! సో దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి కన్వర్ట్ అయిపోతుందనమాట. ఇప్పుడు మనం షేర్ యువర్ విష్ లింక్ అని కనిపిస్తుంది కదా! గ్రీన్ కలర్‌లో దానిపైన క్లిక్ చేసి వాట్సాప్‌లోకి షేర్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోండి. సో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇది యాక్టివేట్ అవుతుందనమాట ఆటోమేటిక్ డీఎం అనేది. సో ఆటోమేటిక్ డీఎం యాక్టివేట్ అయిన తర్వాత మీరు కావాలంటే ఆ ప్రోడక్ట్‌ని క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు. సో బట్ మోస్ట్‌లీ ఏంటంటే ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక ఆర్డర్ అయిన తర్వాతే మనకి ఆ ఆటోమేటిక్ డీఎం అనేది యాక్టివేట్ అవుతుందనమాట. సో విష్ లింక్ గురించి చెప్పాను. అలానే ఆటోమేటిక్ డీఎం ఎలా స్టార్ట్ చేయాలని చెప్పాను కదా! ఇప్పుడు మీకు ఆటోమేటిక్ డీఎం అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ సైన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్ ఆల్రెడీ లాగిన్ చేసుంటారు కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పైన క్లిక్ చేస్తే
ఇక్కడ మీరు ఏమేం రీల్స్ చేశారో అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయన్నమాట. ఆప్షన్‌లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీషో స్వెట్ షర్ట్స్ హౌల్ చేశాను కదా! దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైనా ఒక టైటిల్ అడుగుతుంది. రాండమ్ టైటిల్ పెట్టిన తర్వాత యాడ్ పోస్ట్ వస్తుంది. సో, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ లింక్స్ యాడ్ చేయమని వస్తుందనమాట. సో, మీషోలో నుంచి మీరు పర్చేస్ చేసిన లింక్‌ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని లింక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సెకండ్ లింక్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు యాడ్ అనదర్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి కన్వర్ట్ అండ్ యాడ్ ప్రొడక్ట్స్ అని వస్తుంది కదా! సో, దానిపైన క్లిక్ చేశామంటే రివ్యూ పోస్ట్ విష్ లింక్ అని కనిపిస్తుంది కదా! సో, దానిపైన క్లిక్ చేసిన తర్వాత పబ్లిక్ పోస్ట్ విష్ లింక్ అని ఉంది కదా! సో, దానిపైన క్లిక్ చేశామంటే మనకి ఆ ప్రొడక్ట్ అనేది ఎవరైనా ఆ రీల్ కింద లింక్ అని కమెంట్ చేశారంటే వాళ్ళ డీఎంలోకి ఈ లింక్స్ అనేవి వెళ్ళిపోతాయన్నమాట. సో, క్రియేటర్స్‌కి చాలా టైమ్ సేవింగ్ ఉంటుంది. మనం ఇక్కడ మాత్రం లింక్స్ యాడ్ చేశామంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా డీఎమ్స్‌లోకి లింక్స్ వెళ్ళిపోతాయి కాబట్టి మీకేంటంటే అక్కడ లింక్స్ వెళ్తాయి. అలానే మనకేంటంటే ఆటోమేటిక్‌గా రిప్లైస్ కూడా యాడ్ అవుతాయి. సో, ఇలా ఆటోమేటిక్‌గా రిప్లైస్ యాడ్ అవ్వడం వల్ల మీ పోస్ట్ దానికి ఎంగేజ్‌మెంట్ ఎక్కువవుతుంది. సో, ఎంగేజ్‌మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల ఇన్‌స్టాగ్రామ్ అనేది ఆ రీల్‌ని ఇంకా ఎక్కువ మందికి చూపించడానికి పుష్ చేస్తుంది. సో, దీనివల్ల మనకేంటంటే ఎంగేజ్‌మెంట్ ఎక్కువ అవుతుందనమాట. సో దట్ మనకి ఫాలోవర్స్ ఎక్కువ రావడం కానీ, లేదా ఇంకొంచెం వ్యూస్ ఎక్కువ రావడం గానీ జరుగుతుంది. సో, క్రియేటర్స్‌కి స్టార్టింగ్ స్టేజ్‌లో వ్యూస్ రావడం కానీ, ఎంగేజ్‌మెంట్ ఎక్కువ రావడం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా మనకి ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. ఇది ఆటోమేటిక్ డీఎం అనేది విష్ లింక్ వాళ్ళు తీసుకొనొచ్చారు. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. సో, నేను ఆల్‌మోస్ట్ ఒక 8 ఆర్ 9 మంత్స్ నుంచి ఈ యాప్‌ని యూజ్ చేస్తున్నాను. ఎలాంటి ప్రాబ్లమ్ అనేది లేదు. నాకు ఇది యాప్ యూజ్ చేసిన స్టార్టింగ్‌లో కూడా పెద్దగా ఐడియా లేదు. నేనే ఇది ట్రై చేసి ఇప్పుడు నాకు ఆల్‌మోస్ట్ విష్ లింక్ ఎలా యూజ్ చేయాలి, దేన్ని ఎలా యూజ్ చేయాలని బాగా ఐడియా వచ్చిందనమాట. సో, నాకు ఫస్ట్ వచ్చిన ఇన్‌కమ్ విష్ లింక్ నుంచే అనమాట. స్టార్టింగ్‌లో నేను యూజ్ చేసేటప్పుడు ఏంటంటే యూట్యూబ్ నుంచి కానీ, ఇన్‌స్టాగ్రామ్ నుంచి కానీ నాకు ఎలాంటి పేమెంట్ అనేది రాలేదు. ఫస్ట్ నాకు కంటెంట్ క్రియేషన్ నుంచి పేమెంట్ వచ్చిందంటే అది విష్ లింక్ నుంచే అనమాట. విష్ లింక్ నుంచి వచ్చిన పేమెంట్‌తో నేను లైట్‌నని కొనుక్కున్నాను. సో, అందుకే నాకు విష్ లింక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ పేమెంట్ నాకు విష్ లింక్ నుంచే వచ్చింది. సో, ఇలా మనం కన్వర్ట్ చేసిన కమిషన్ మనకు మనీగా వస్తుందనమాట. అండ్ ఆ మనీని వచ్చేసి వాళ్ళు బ్యాంక్‌కి వేస్తారు. సో, మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సొస్తుంది. సో, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ నేను 8-9 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నా బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా ఫ్రాడ్ జరగడం గానీ అలాంటివి ఏమీ జరగలేదు. మీరు 100% ఈ యాప్‌ని మనం ట్రస్ట్ చేయొచ్చనమాట. సో, డీఎంకి మనం యాక్సెస్ ఇస్తున్నాము. అలానే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాం కదా! అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. అలా ఏం డౌట్ పడకండి. ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు. ఇదేంటంటే మనకి మెటా వాళ్ళతో టై అప్ అయ్యి చేసిన యాప్ అనమాట. సో, ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. ఈ యాప్‌ని ఏంటంటే మనం ఒకటే కాదు ఆల్‌మోస్ట్ 15,000 ప్లస్ క్రియేటర్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. సో, వాళ్ళకి ఎవరికీ జరగంది మనకు కూడా జరగదు. హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి పేమెంట్ గురించి మాట్లాడుకుంటే సో, పేమెంట్ అనేది మనకి ఎవ్రీ మంత్ 10థ్ లేదా 15థ్ లోపు పేమెంట్ అనేది జరుగుతుందనమాట. సో, పేమెంట్ డీటెయిల్స్ కూడా మనకు చాలా క్లియర్‌గా ఇస్తారు. సో, ఇంత పేమెంట్, ఇంత కమిషన్ మీరు ఈ మంత్‌లో నుంచి తీసుకున్నారు. ఇంత టాక్స్ డిడక్ట్ అవుతుంది. అండ్ టోటల్ పేమెంట్ మీకు ఇంత వస్తుందని చెప్పి ఒక డీటెయిల్‌గా మనకి పేమెంట్ సెక్షన్‌లో కనిపిస్తుందనమాట. అలానే మనకు ఏ మంత్‌లో నుంచి ఎంత కమిషన్ ప్రొడ్యూస్ చేశాము, ఎంత వాళ్ళు మన బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా ఇస్తారు. అలానే మనకి పేమెంట్ డీటెయిల్స్ అనేది మెయిల్‌కి పంపిస్తారు కూడా అనమాట. సో, మెయిల్‌లో కూడా మనకి ఇచ్చింటారు. లైక్ ఈ మంత్‌లో మీరు ఇంత కమిషన్ ఎర్న్ చేశారు, ఇంత టాక్స్ డిడక్ట్ అవుతుంది. సో, టోటల్ పేమెంట్ వచ్చేసి మీ బ్యాంక్‌లోకి ఇంత పడుతుందని చెప్పి చాలా క్లియర్‌గా ఇస్తారనమాట. సో, పేమెంట్ గురించి కూడా మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ కానీ, ఇష్యూస్ కానీ ఉన్నాయి ఈ యాప్స్‌లో అంటే కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. సో, ఈ కస్టమర్ సపోర్ట్‌లో మనం టెక్స్ట్ చేయొచ్చు. లేదా వాళ్ళు మీకు కాల్ కూడా చేస్తారు. సో, కాల్ చేసి మీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా, లేదా లింక్ కన్వర్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్ ఉన్నా, లేదా ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా ఈజీగా మనకి అన్నీ గైడ్ చేస్తారనమాట. సో, కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలాంటి యాప్స్ మనకి బయట ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్‌మోస్ట్ ఒక 8-9 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ యాప్‌కి బాగా అలవాటు పడిపోయాను. అండ్ ఫీచర్స్ కూడా మనకి అంతే బావుంటాయన్నమాట. అండ్ మనకేంటంటే ఇంకొక బెస్ట్ ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే సోర్సింగ్ అనమాట. సో, సోర్సింగ్ అనేది కంటెంట్ క్రియేటర్స్‌కి ఒక మంచి వరం లాంటిదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీషో కంటెంట్ చేస్తున్నారు, లేదా మింత్రా కంటెంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు కొన్ని కుర్తీస్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ కుర్తీస్ టోటల్ కార్ట్‌లోకి యాడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 15,000 అయ్యింది అని అనుకోండి.
కంటెంట్ క్రియేషన్ స్టార్టింగ్ స్టేజ్‌లో మన దగ్గర అంత మనీ అస్సలు ఉండదు కదా! సో, ఈ సోర్సింగ్ మనకప్పుడు బాగా యూజ్ అవుతుందనమాట. సో, సోర్సింగ్ ఏంటంటే వాళ్ళు మనకి ప్రొడక్ట్స్ పంపిస్తారు. లైక్ అవుట్‌ఫిట్స్ అనేది. అవుట్‌ఫిట్స్ మనం జస్ట్ స్టైల్ చేయడం కానీ, లేదా కంటెంట్ క్రియేషన్ చేసి వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత 10 డేస్ కానీ, 12 డేస్ కానీ టైమ్ ఇస్తారు. సో, ఆ తర్వాత మనం మళ్ళీ రిటర్న్ చేసేయాలనమాట. మనకు ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా మనకే వాళ్ళు ప్రొడక్ట్స్ పంపిస్తారు. మనం జస్ట్ వీడియో క్రియేట్ చేసి పెట్టిన తర్వాత మనం రిటర్న్ పెట్టేసామంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, దాన్ని మనం సోర్సింగ్ అంటామనమాట. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుందనమాట. సో, మోస్ట్ ఆఫ్ ద మీషో క్రియేటర్స్ ఇలానే చేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం మీషోలో ఎక్కువ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి రిటర్న్ పెట్టామంటే అకౌంట్ బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి తలనొప్పులు ఏవి లేకుండా మనకి సోర్సింగ్ అనేది వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో, బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దాంతో పాటు మనకి రివార్డ్స్ అనేవి కూడా ఉంటాయి. సో, ఆ రివార్డ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్ నుంచి నేనొక రూ. 500 సేల్ చేశాను అంటే, నాకు రూ. 200 వీళ్ళు రివార్డ్‌గా ఇస్తాము అనంటారు. దానివల్ల ఏంటంటే మనకి 500 కాకుండా ఇంకా 200 ఎక్స్‌ట్రా వస్తుంది కదా! సో, ఆ ఎంకరేజ్‌మెంట్‌తో మనం ఏంటంటే ఇంకా మంచి మంచి కంటెంట్‌ని క్రియేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంతకంటే మంచి మంచి రివార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. అలానే మనకి ఏమైనా ఈవెంట్స్ ఉన్నా వీళ్ళే చేస్తారు. లైక్ ఈవెంట్స్‌కి ఇన్వైట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ కొలాబ్స్ రీసెంట్‌గా వీళ్ళు తీసుకొనొస్తున్నారనమాట. మీకొక మంచి రీచ్ వచ్చి, మంచి ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఒరిజినల్‌గా మీరే కంటెంట్ క్రియేట్ చేస్తారు అంటే, పెయిడ్ కొలాబరేషన్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయన్నమాట. మంచి మంచి బ్రాండ్స్ నుంచి మనకి పెయిడ్ కొలాబరేషన్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. ఒక క్రియేటర్‌కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఈ యాప్‌లో ఉంటాయి. మన లైఫ్‌ని చాలా ఈజీ చేసేస్తుంది జస్ట్ ఈ ఒక్క యాప్ వల్ల. నా లైఫ్ అయితే చాలా మారింది. లైక్ మంచిగా పాకెట్ మనీ అనేది వస్తుంది. ఈవెన్ మనకి ఇంకా మంచిగా లైక్ మంచి వ్యూస్ రావడం గానీ, మంచి సేల్స్ జరిగాయంటే లాక్స్‌లో సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన కంటెంట్ క్రియేటర్స్. సో, అలా మనం జస్ట్ కంటెంట్ ఓపిక్‌గా క్రియేట్ చేయాలి అంతే కానీ మనం ఎంత కావాలంటే అంత మనీని మనం ఎర్న్ చేసుకోవచ్చు. బాగా యూజ్ అవుతుంది ఈ యాప్‌ని. ఏదైనా వీళ్ళకి తెలిసిన హాట్ డీల్స్ ఏమైనా ఉన్నా మనకి ఇక్కడ స్టార్టింగ్‌లో హోమ్ పేజ్‌లో కనిపిస్తాయన్నమాట. మింత్రాలో ఇవి బాగా సెల్ అవుతున్నాయి. టీరాలో ఇవి బాగా సెల్ అవుతున్నాయి. సో, నేను ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి నాకు అవి కనిపిస్తాయి. సో, మీరు అండ్ బ్రాండ్స్ కూడా ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. పాపులర్ బ్రాండ్స్ వచ్చేసి నైకా ఉంది, టీరా ఉంది, మింత్రా ఉంది, అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, షాప్సీ ఉంది, సవానా ఉంది. చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అనేది వీళ్ళతో కొలాబరేట్ అయ్యారనమాట. సో, మనకి ఎక్స్‌ప్లోర్ చేయడానికి బ్రాండ్స్ చాలా డిఫరెంట్ స్కోప్ అనేది ఉంటుందనమాట. సో, నేనిక్కడ బ్రాండ్ లిస్ట్ అనేది యాడ్ చేస్తాను. చాలా డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని ప్రమోట్ చేయడం గానీ, సో, వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తే మనకి కమిషన్ రావడం గానీ, ఇలా జరుగుతుందనమాట. బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి లైక్ ఏ యాప్‌లో జరుగుతుందని కూడా వీళ్ళు క్లియర్‌గా ఇస్తారు. ఇక్కడ చూడండి ఫెస్టివల్ సేల్ క్యాలెండర్ అని చెప్పి మీషోలో ఈ సేల్ ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఇస్తారు. మింత్రాలో ఈ సేల్ జరుగుతుంది. నైకాలో జరుగుతుంది అని చెప్పి డేట్స్‌తో సహా ఇస్తారు. సో దట్ మనకేంటంటే కంటెంట్ మీరు ఒకవేళ దాని గురించి ప్లాన్ చేస్తున్నారంటే మీకు డేట్స్ ఐడియా ఉంటాయి కదా! సో ఆర్డర్ ఒకవేళ మీరు పెట్టుకుంటున్నారంటే ఆ డేట్స్ లోపల వచ్చేలాగా ప్రొడక్ట్స్ చూసుకొని ఆ టైంకి మనం కంటెంట్ పోస్ట్ చేసామంటే ఇంకా మంచి రీచ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కింద చూడండి డీల్స్ ఆఫ్ ద డే అని చెప్పి మనకి మీషోలో ఇవి బాగా సెల్ అవుతున్నాయి. ఆ తర్వాత అజియోలో ఇవి జరుగుతున్నాయి. మింత్రాలో, ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ మనకి సేల్స్ కూడా ఇస్తారనమాట. లైక్ ఏవి బాగా పాపులర్ అవుతున్నాయి అని చెప్పి. ఆ తర్వాత ఇలా మనకి హోమ్ పేజ్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మై షాప్ అనేది ఇంతకుముందు నేను చూపించాను కదా! మీరు ఏవేవి లింక్స్ జనరేట్ చేశారని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో, ఎంతమంది క్లిక్ చేశారు, ఎన్ని ప్రొడక్ట్స్ కొన్నారు అనేవి కూడా మనకి డీటెయిల్‌గా కనిపిస్తాయన్నమాట. ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి సోర్సింగ్ కనిపిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా! సోర్సింగ్ ఎలా యూజ్ అవుతుందని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్రాండ్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ బ్రాండ్స్ వీళ్ళతో టై అప్ అయ్యాయి అని చెప్పి. సో, ఈ బ్రాండ్స్ నుంచి మనం లింక్స్ యాడ్ చేసామంటే మనకి కమిషన్ అనేది ఉంటుంది. అండ్ కమిషన్ కూడా ఒక్కొక్క బ్రాండ్‌కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో చూసారంటే 7% కమిషన్ ఉంది. అలానే నైకా ఫ్యాషన్ కూడా మనకి 7% ఉంది. నైకా కూడా 7% ఉందన్నమాట. అమెజాన్ అయితే 7% ఉంది. అలా మనకి డిఫరెంట్ బ్రాండ్స్‌కి డిఫరెంట్ కమిషన్ అనేది ఉంటుందన్నమాట. సో, దాన్ని బట్టి మనకి మనీ అనేది కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత అనాలిసిస్ అని ఉంది కదా! సో, అనాలిసిస్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ బార్ గ్రాఫ్ లాగా కనిపిస్తుంది కదా! సో, దాన్ని చూడొచ్చు.
ఎంత సేల్ అయ్యాయి, ఏ ఛానల్ నుంచి లైక్ ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి ఎక్కువ సేల్ అయ్యాయా? లేదా యూట్యూబ్ నుంచి ఎక్కువ సేల్ అయ్యాయా? ఏ ప్రొడక్ట్స్ పైన పర్చేస్ చేశారు? మింత్రాలో నుంచా? టీరాలో నుంచా? అలా ఈజీగా ఇస్తారనమాట. అండ్ ఆ తర్వాత సైడ్‌లో ఇన్‌సైట్స్ అది. ఆ తర్వాత పే ఔట్‌లోకి వెళ్ళామంటే మనకి ఎంత పేమెంట్ మంత్లీ జరుగుతోంది అని చెప్పి మిషన్ మీకు పెండింగ్‌లో ఎంత ఉంది? ఎంత కన్ఫర్మ్ అయింది? ఆ తర్వాత ఎంత మీకు వీళ్ళు పే ఔట్ అనేది నవంబర్ మంత్‌లో ఇస్తున్నారు అనేవి డీటెయిల్‌గా ఇస్తారనమాట. అండ్ టాక్స్ ఎంత డిడక్ట్ అవుతుంది? అలాంటివన్నీ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, అంతా మనకి చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఏ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ ఏమైనా భయం ఉంటే లేదా ఏదైనా ప్రొడక్ట్స్ పైన ఇష్యూ ఉంటే వాళ్ళు కస్టమర్ కేర్‌కి కాల్ చేసామంటే మనకి ఈజీగా సార్ట్ ఔట్ చేస్తారు. ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్‌కమింగ్ క్రియేటర్స్‌కి ఇది బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను. నాలాగా ఎవరికీ జరగకూడదని చెప్పి నేను ఆ ఇంటెన్షన్‌తో మాత్రమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. సో, మీరు ఒకవేళ కంటెంట్ క్రియేషన్ 2025లో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారంటే ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. లేదా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేసారు అయినా కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, నాలాగా ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదని చెప్పి నేను ఈ వీడియోని చేశాను. మీకు ఒకవేళ హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కంటెంట్ క్రియేషన్‌లో మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కమెంట్స్‌లో చెప్పారంటే నేను డీటెయిల్ వీడియోస్ చేస్తాను. మీ అందరికీ హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలని అనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.